నేను ఏం చేశానంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా భగవంతుని రూపం మన మదిలో ఉంటుంది. అది కళ్ళని గంటలు కట్టుకొని ఈ అమ్మవారి శిల్పాన్ని చేశాను. మన భారతదేశము పూలను గౌరవించే సంప్రదాయం కలిగి ఉన్నది. ఇది చాలా అదృష్టం మన వాళ్ళకి. మన భారతదేశపు స్త్రీమూర్తులందరూ ఒక్కొక్క పువ్వు, గుంక పువ్వు, తంగేడి పువ్వు, రకరకాల పువ్వులు తెచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఆ ఘనం జరుపుకునేటప్పుడు వాళ్ళు బతుకమ్మను ఆడతారు. ఆడడం వల్ల వాళ్ళన్ని బాధలు మర్చిపోయి దీనిపైనే ఎక్కువ ఆసక్తి చూసుకుంటూ వాళ్ళు బతుకమ్మ ఆడడం వల్ల వాళ్ళ యొక్క బాధలో ఉన్న సంతోషం ఉన్నవన్నీ మర్చిపోయి బతుకమ్మను ఆరాధిస్తూ ఆడుతూ ఉంటారు. ఆడడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ అనేది చాలా శుభ్రంగా అయిపోతుంది. వాళ్ళ యొక్క తేజస్సు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ బతుకమ్మ ఆడడం వల్ల అలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంది. ఇది మన భారతదేశానికి వచ్చినటువంటి మంచి సంపద. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. మన తెలంగాణలో ఆడతారు. అది ఇంకా గర్వకారణంగా ఉంది. మన తెలంగాణ వాసులందరికీ మరొకసారి బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే నేను ఇది 1 గంట 10 నిమిషాల్లో దీన్ని కళ్ళను గంతలు కట్టుకొని తయారు చేశాను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ అమ్మవారి యొక్క కృప వల్ల నేను దీన్ని చేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది. మా పైన, ప్రజలపైన, అందరిపైన అమ్మవారి దయ ఉండి సుఖశాంతులు ఉండేట్టుగా చూసుకోవాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను.